కొద్దిగా ఈరోజు మైక్ కొద్దిగా ఇబ్బంది పెట్టింది సార్. దీనికి వేరే యాప్ ఉంటుంది ఓపెన్ కెమెరాని, ఆ యాప్లో చేయకుండా మామూలు కెమెరాలో చేశాను. కొద్దిగా ఇబ్బంది పెట్టింది. నేను చూస్తాను నా ముక్కలు కలపడానికి. మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నాను వీడియో అంతానే. ఇది 2015 సార్, హోండా సిటీ. 2015 అక్టోబర్ నవంబర్ టైంలోది సార్. లాస్ట్ ఒక నెల అయితే, నవంబర్ అనుకుంటా, ఒక నెల ఆగితే 2016లోకి వస్తుంది. విఎక్స్ఆర్ టాప్ అండ్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ సార్. ఇది ఒక వండర్ఫుల్ ప్రైస్లో నేను ఇవ్వబోతున్నాను ఈ కార్ని. ఎందుకంటే అది ఓనర్ ఇష్టం కాబట్టి, ఓనర్ చెప్పిన దాని మీద నేను బాగా బార్గెన్ చేశాను. ఆయన ఓకే అన్నారు. మీకు చూడడానికి బ్లాక్ కనిపిస్తుంది, కానీ ఇది గోల్డెన్ బ్రౌన్ సార్. రాత్రులు బ్లాక్ కింద, మబ్బేసిన బ్లాక్ కింద కనిపిస్తుంది. కార్ అయితే ఎక్సలెంట్ కార్ సార్. చిన్న స్క్రాచెస్ లెఫ్ట్ బంపర్ మీద ఉన్నాయి. టైర్ మీకు 50% కంటే ఎక్కువ ఉన్నాయి. జాకర్ ఉంది సార్. కొద్దిగా స్పీడ్గా చూపిస్తాను. ఇవాళ నాకు కొద్దిగా జలుబు చేసింది. మీకు ఫ్రంట్ గ్లాస్ చూపిస్తాను. ఆ సైడ్ ఉంటుంది సార్. రైట్ ఆటోమేటిక్ ఓఆర్ఎం. ఇది ఒరిజినల్ గ్లాస్ సార్. చూశాను. కీలెస్ ఎంట్రీ సార్. సీట్లు చాలా నీట్గా ఉన్నాయి. డ్రైవర్ సీట్ దగ్గర కొద్దిగా అలా ఉంది, కానీ ఏమీ మార్చక్కర్లేదు. సీట్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఇంటీరియర్ నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది సార్. చూడండి, కార్ బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. డోర్ అంతా పర్ఫెక్ట్ సార్. డోర్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్. మీకు పిల్లర్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ సార్. థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. ఇది కూడా కీలెస్ ఎంట్రీ సార్. రియర్ ఏసీ, ఫ్లోర్ మ్యాట్ ఉంది సార్. చూడండి, 100 కార్లకు ఒక కారుకు ఉంటుంది ఫ్లోర్ మ్యాట్. ఇక్కడ ఫుల్ మ్యాట్ ఒరిజినల్ సార్. అంటే మీరు చూడడం కోసం చేస్తున్నాను, కానీ ఇవన్నీ ముందు ఆల్రెడీ చెక్ చేసేస్తాను. క్రోమ్ ఫినిషింగ్ ఎడ్జ్ ఉంది సార్. ఫ్రేమ్ వెనకాల టైర్ 60% ఉంది. టైర్లన్నీ కూడా 20,000 తిరుగుతాయి సార్. మినిమం 2020లో టైరు, అది 2021లో టైరు. ఇవి BMW డిజైన్ సార్. ఇవి 15,000 రెండు కలిపి అవి వేయించుకున్నారు. అటు సైడ్ ఇటు సైడ్. కింద ఒక 3,000, 2,000 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. విఎక్స్ఆర్ ఐవిటెక్ పెట్రోల్ ఇంజన్, గోల్డెన్ బ్రౌన్ సార్. కార్ అయితే ఎక్స్ట్రాడినరీ. వెనకాల కూడా మీకు ఫ్లోర్ మ్యాట్ వేసిన క్లాత్ వేసారు. అది సర్వీసింగ్ చేయించినట్టున్నారు. వైఫర్లు కొత్త వేసానని చెప్పారు సార్. స్టెప్ని కూడా బాగుంది. కార్ అంతా బాగుంది సార్. స్టెప్ని కూడా మీకు 60-50% ఉంది. డిక్కీ ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ రోబో పంచింగ్తో ఉంది సార్. ఎక్కడ కూడా టాకా, ఎక్కడ కూడా ఏమి సౌండ్లు లేవు. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. ఇక్కడ కొద్ది గ్యాప్ వచ్చింది అంతే, ఏం లేదు సార్. సెకండ్ హ్యాండ్ కార్ సార్. 9 సంవత్సరాలు అయిన కారు ఇలా ఉందంటే ఆయన మెయింటెనెన్స్కి హ్యాట్సాప్ సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ జోన్ సార్. టైర్స్ 50% కంటే ఎక్కువ ఉంది. ఎలా వీల్స్ బాగున్నాయి సార్. డోర్స్ అయితే చక్కగా మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి టైట్గా ఉన్నాయి డోర్స్. విఎక్స్ సన్ రూఫ్, హ్యాండ్ రెస్ట్ సార్. ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది సార్. ఇదేం చేయకూడదు. ఆ ఒకటి చిన్నది చేయడం వల్ల మనకి పెయింట్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేయవలసి వస్తుంది. విన్ నెంబర్ చూడండి సార్. ఇంజిన్ నెంబర్ ఉంది. మ్యానుఫ్యాక్చర్ బై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్. లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ ఉంది సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్. ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, నా బ్యాగ్. ఫ్లోర్ మ్యాట్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ 50% ఉంది సార్. జాకర్ కండిషన్ ఓకే. టైర్ కూడా కండిషన్ 50% దాటి ఉంది. 2021 టైర్ సార్ ఇది. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. మంచి కండిషన్ సార్ కార్ ఇది. ఉదయం వచ్చింది. షోరూమ్ హిస్టరీ వల్ల నేను ఇప్పుడు దాకా ఉండిపోయాను సార్. 10:30 నుంచి వెయిటింగ్.
రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, పేస్టింగ్ ఎక్కడ జంకలేదు సార్. ఇంజిన్ మౌంటింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు. పట్టీ అంతా కూడా ఒరిజినల్గా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్ట్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. బ్యాటరీ కూడా కండిషన్లో ఉంది సార్. ఏదేమైనా సెకండ్ హ్యాండ్ బ్యాటరీ, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ ప్రస్తుతానికి కండిషన్లో ఉంది. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. ఇంజిన్ ఆయిల్ కూడా లైట్గా ఉంది చూడండి. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ కార్ ఇది. కూలెంట్ కూడా గ్రీనిష్ ఉంది. బానెట్ చూడండి సార్, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. 100% నాన్ యాక్సిడెంటల్. ఎక్కడ కూడా రీసౌండ్లు గుల్ల సౌండ్లు ఏం రావు సార్. లోపల డాష్బోర్డ్ చూపిస్తాను సార్. 66,600 తిరిగింది సార్ కార్ ఇది. విఎక్స్ ఆటో ఫోల్డింగ్ సార్. ఓకే సార్. ఓఆర్ఎం ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సార్. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ క్యామ్ ఉంది సార్. రివర్స్ క్యామ్ ఉంది. సౌండ్ సిస్టమ్ హోండాది చాలా బాగుంటుంది సార్. ఇది మీకు లైట్స్ వర్కింగ్ సార్, క్యాబిన్ లైట్స్, మిర్రర్, సన్ రూఫ్ గుడ్ వర్కింగ్ సార్. ఏసీ కూడా చిల్డ్గా ఉంది సార్. క్లచ్ బాగుంది సార్. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా బాగుంది సార్. పర్ఫెక్ట్ కార్ సార్. కార్ అయితే 100% ఒరిజినల్ షోరూమ్ హిస్టరీ సార్. మీకు ఎవరికైనా కావాలంటే అడ్వాన్స్ పంపించిన వాళ్ళకే నేను షోరూమ్ హిస్టరీ ఇస్తాను. మీకు ఇక్కడ స్క్రాచెస్ చూపించాను మీకు. ఇంకోసారి ఫ్రంట్ స్క్రాచ్ చూడండి, ఇక్కడ దేనికో తగిలించారు సార్. ఇది ఏదో నాకు ఇప్పుడు అయింది, ఇవాళ అయిందని నిన్న అయినట్టే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇగో ఈ ఫుట్ బోర్డ్స్ ఎక్కువ సార్, అందువల్ల వార్న్ పెట్టాలి, లేకపోతే పోలీసు వాళ్ళ ప్రాబ్లము. అందువల్ల ఏంటంటే స్క్రాచెస్ ఉన్నాయి. మరి ఇది టచ్అప్ అడుగుతాను, అది చేయించకుండా అలా ఇచ్చేస్తానన్నారు. ఎలా ఉన్నా కూర అలాగా. కాబట్టి ఈ చిన్నదే సార్, ఇంకేం లేదు ఇక్కడ కార్కి. ఒరిజినల్ కార్ సార్. నమస్తే అండి, సపోర్ట్ చేయండి సార్. 2015 ఎండింగ్ కార్ ఇది. హోండా సిటీ ఐవీటెక్ విఎక్స్ విత్ సన్ రూఫ్, సెకండ్ టాప్ ఎండ్, జెడ్ఎక్స్ కదండి. జెడ్ఎక్స్ అంటే చాలా కాస్ట్ కదా, 20 లక్షల పైన ఉంది ఈరోజు కార్ అది. ఇంక జెడ్ఎక్స్ దృష్టిలో పెట్టుకోకండి. విఎక్స్ మన దానికి దీనికి ఏమి తేడా ఏముండదు సార్. జెడ్ఎక్స్కి విఎక్స్కి తేడా ఏముండదు. డైమండ్ కట్ అలై వీల్స్ డిజైన్ మారుతుంది, ఇంటీరియర్ చిన్నది మారుతుంది. ఒకటే సార్, ఎస్ఎంటీలో ఉన్న ఇంజిను ఈ ఇంజిను ఒకటే. ఎస్ఎంటీలో ఉన్నటువంటి ఫ్యూల్ ట్యాంకు ఇది ఒకటే. ఎస్ఎంటీలో ఉన్నటువంటి మీకు రిలయబుల్ 120 bhp, ఇది 120 bhp. అంటే మీకు ఆ స్పెసిఫికేషన్స్ అందులో ఉన్నటువంటి ఆ ఫ్యూచర్స్ని బట్టే మీకు కాస్ట్ సార్. సేమ్ ఇంజిన్ సార్. 14 లక్షల కారు ఏ రేట్ ఉందో ఏ ఇంజినో 21 లక్షల జెడ్ఎక్స్ కూడా సేమ్ ఇంజిన్ సార్. అది గమనించండి. కానీ ఏంటంటే మనం అందరం కూడా అప్డేట్ ఫీచర్స్ మనం అడుగుతాం కాబట్టి, కోరుకుంటాం కాబట్టి ఇది సన్ రూఫ్ గట్రా ఉంది. ఇది కొద్దిగా ఎక్కువ చెప్పి నాకు కొద్దిగా జలుబు చేసిందండి. అందువల్ల కొద్దిగా ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు. సో ఎనీహౌ 2015 ఎండింగ్ 66,000 67,000 తిరిగింది సార్. ఒరిజినల్ షోరూమ్ హిస్టరీ నా దగ్గర ఉంది, ఇప్పుడు ఫోన్లోనే ఉందో వచ్చేసింది. ఇది రేటు చూడండి, 2015 సార్. 6 లక్షల కంటే పైన ఉంది సార్ మనకి. ఆంధ్ర తెలంగాణలో 2015 6 లక్షల కంటే ఎక్కువే ఉంది. అది కూడా 1,25,000.
ఒకవేళ 5.5కి దొరికినా కూడా 1,50,000 1,40,000 తిరిగిన కారు ఉంది సార్. ఇది 67,000 తిరిగింది. దీని ప్రైస్ అండర్ 4 lakhs సార్. 3,99,000 సార్. ఇది ఛాలెంజింగ్ ప్రైస్ సార్. ఇది 3,99,000 ప్లస్ ఎన్ఓసికి ఆయనకి ఏ సంబంధం లేదు. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, నేను టంబ్ వేస్తాను. నాకు 4 lakhs అంటే 3,99,000 నాకు ఇచ్చేయండి అంతే. 4 లక్షలు ఇవ్వండి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నారు. ఎన్ఓసికి 12,000 ప్లస్ కమిషను ప్లస్ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్గా 1,50,000 నుంచి 1,60,000 వస్తుంది సార్. 1,50,000 వస్తుంది గ్యారంటీగా ట్యాక్స్. ఎందుకంటే ఇది కాస్ట్లీ కాబట్టి ఆలోచించుకొని. కార్ అయితే పర్ఫెక్ట్ సార్, చాలా బాగుంది కార్ అయితే, చాలా నీట్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి.